అన్న భువనగిరి నియోజకవర్గం నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు కదా, ఎవరు కోటేదా అనుకుంటారు, ఎవరు గెలుస్తారు అన్న? ముగ్గుట్లో ఎవరు ముఖ్యులు, ఎవరు మంచి వాళ్ళు? వాస్తవాన్ని చెప్పాలంటే బూర నరసయ్య గౌడ్ ఒక డాక్టర్, ప్రజాసేవ చేసిండు. గతంలో ఎంపీగా చేసి ఈ భువనగిరి నియోజకవర్గానికి చాలా నిధులు తెచ్చి డెవలప్ చేసిండు. తన దురదృష్టవశాత్తు పోయిన ఎలక్షన్లో ఓడిపోయిండు తక్కువ మెజార్టీతో. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గా అంటే నరేంద్ర మోడీ ఒక దేశ భవిష్యత్ కోసం, పిల్లల భవిష్యత్ కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, నిజంగా ఏది ఉపాధి కల్పన అంటే మేక్ ఇన్ ఇండియా. ఇవాళ నరేంద్ర మోడీ పెట్టిన ప్రతి పథకం దేశ భవిష్యత్ కోసం, భావి తరాల కోసం పెట్టింది కనుక ఇవాళ బూర నరసయ్య గెలిస్తే కూడా ఈ భువనగిరి నియోజకవర్గం రైతులు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఉద్యోగ కల్పన కూడా డెవలప్ అవుతుంది కనుక ప్రతి యువకులు చాలామంది రైతులు ఆలోచించేది ఏంటంటే బూర నరసయ్య గౌడ్ని గెలిపించాలనేది ఆలోచన ఉంది. అందులో నాది కూడా బూర నరసయ్యకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామనే విశ్వాసం కూడా ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. మినిమం 2.5 లక్షల మెజార్టీతో బూర నరసయ్య గెలుస్తాడు అనేది మా అంచనా. తప్పకుండా గెలవాలని భారతమాతకు వేడుకుంటూ ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు కూడా బూర నరసయ్యకు ఉన్నాయనేది మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. జై హింద్, జై భారత్.